ఎన్టీవీ ద్వారా ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. ప్రతి ఆధారంతో నిరూపిస్తాం. దమ్ము ఉంటే కేసులు పెట్టుకోమని చెప్పు. కోర్టులు ఆయన ఇచ్చిన ప్రతిదీ కోర్టు కొట్టేస్తా ఉన్నది. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రభుత్వం మీద ఇదిగో మేము పై చేసి సాధించగలిగాం ఈ 3 ఏళ్లలో అని ఆత్మవిశ్వాసంగా కాంగ్రెస్ పార్టీ ఉందా? ఆ రిపోర్ట్ ని జాతీయ పార్టీకి అందించగలిగి 200% ఉన్నది. వీళ్ళు చేసే ప్రతి అవినీతి బాగోతాల ఆధారాలు ఉన్నాయి. అవి బయట తీసుకొస్తాం. గతంలో పద్మాలయ అంటూ ఐఎంజీ భూములపైన వేసిన కేసులనే విత్డ్రా చేసుకుని ఎందుకు వాళ్ళతో లాలుచి పడ్డారు? ఎన్ కన్వెన్షన్ మీద కొట్టేస్తామని చెప్పి మాట్లాడి ఏ విధంగా లాలుచి పడి కొనసాగిస్తా ఉన్నారు? ఇవన్నీ మీరు గమనిస్తే వీళ్ళు ఎంత అవినీతిలో కూరుకుపోయినారు. ఎన్ని కోట్లు గడించినారు? అపార్ట్మెంట్కి వెళ్ళి విల్లాలకి ఎట్లొచ్చినాయి? డిస్ప్రపోర్షన్ అసెట్స్ ఏ విధంగా వచ్చినాయి? వీళ్ళ వ్యాపారాలు చేస్తున్న చీకటి వ్యాపారాలుగా అవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఇదే అనుకూల సమయం కాబట్టి హరీష్ రావుని కాంగ్రెస్ ని తెచ్చుకుని లీడ్ చేసి రేపు ఎన్నికల్లో గెలవాలి. ఈ ప్లాన్ కొంతమంది బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అసలు కుట్ర ఎన్టీవీ ద్వారా చెప్తాను. చెప్పండి. హరీష్ రావుకి కేసీఆర్ కి ఎలాంటి విభేదాలు కేటీఆర్ కి గానీ ఆయన కేటీఆర్ గా తారక రామారావు ఆయనకి హరీష్ రావుకి ఎలాంటి ఇబ్బందులు లేవు. రావులంతా ఒకటే. కవితారావుకి హరీష్ రావుకి తారక రామారావుకి ఎలాంటి ఇబ్బంది లేదు. చంద్రశేఖర్ రావుకి ఎలాంటి ఇబ్బంది లేదు. తుమ్మల నాగేశ్వర రావుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇవన్నీ ప్రజలకి ఏంటంటే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రవర్తించే తీరును చూసి కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు నిరుత్సాహపడతాయిట, లేక మంత్రులు నిరుత్సాహపడితే ఇతరు హరీష్ రావు వచ్చి మాట్లాడతాడు. అట్లే మాట్లాడితే నేను కదా నేను చూసుకుంటా అంటాడు. అతను బయటికి వెళ్లకుండా మళ్ళీ అల్లుని దగ్గర ఉంటాడు. రాత్రికి అల్లుడు మామ ఇద్దరు మాట్లాడుకుంటారు. మామ ఇటు వచ్చిన నేనే అతను సంబంధించిన అంటాడు. మంచి పని చేసిన అల్లుడు అంటాడు. ఇద్దరు కలిసే ఉంటారు. ఎలాంటి విభేదాలు లేవు. ఇది మభ్య చేసే ప్రయత్నం. కాంగ్రెస్ కి కొంత అసంతృప్తికరమైన వార్త కదా. అక్కడ వచ్చే క్రైసిస్ క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతారు. అసలు ఎక్కడ ఈ వచ్చే ఎన్నికలు మీరు గమనించండి. అసలు అల్లుడు హరీష్ గెలుస్తాడా మామ గెలుస్తాడా అనేది సందేహం. ఇక్కడ వీళ్ళు చేసిన అవినీతి గానీ లేక ఒక్క హామీ నెరవేర్చకపోవడమే గానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇవాళ కోదండరాం సార్ ఉన్నాడు. ఏ విధంగా ప్రవర్తించడంతో అప్రజాస్వామికంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అవసరం వచ్చిందా? అతను బందిపోట తెలంగాణ ఉద్యమం చేసిన ఒక వ్యక్తి, నాకు పాఠాలు చెప్పిన వ్యక్తి, పొలిటికల్ సైన్స్ నేర్పించిన వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించినాడు? అసలు ఇంత పెద్ద భారతదేశాన్ని రాహుల్ గాంధీ తన భుజాల మీద మోయగలరా? ఆ నమ్మకం ఆయన కలిగించగలుగుతున్నారు ప్రజలకి? గోవాలో ముఖ్యమంత్రి ఓడిపోయినాడు. మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారానికి వచ్చినది. దొంగచాటుగా వీళ్ళు బీజేపీ అక్కడికి వచ్చిన పక్కన తీస్తే మీరు 5 3 కాంగ్రెస్ రాగలిగినది. అది కూడా రాహుల్ గాంధీ గారు నాయకత్వం జరిగింది. కానీ మీడియాతో ఏ విధంగా ప్రచారం చేసినాడు? అసలు కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ నాయకత్వానికి ప్రొజెక్ట్ చేయకుండా పంజాబ్ గెలుపును కూడా చూపించకుండా అక్కడ పంజాబ్ లో గెలుస్తూనేమో కెప్టెన్ అమరేందర్ యొక్క విజయం, ఓడిపోతే రాహుల్ గాంధీది. ఎట్లా అవుతుంది? మన ఫలితాల తర్వాత